హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించబోతున్నానండి. పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా, లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపప్పు తీసుకొని నీళ్లు వేసుకొని 2-3 సార్లు బాగా ఈ శనగపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానపెట్టుకోండి. మీరు ఏ గ్లాస్ కొలతలైనా తీసుకోండి, పర్ఫెక్ట్ కొలతలతోటి చూపిస్తున్నాను. ఈ విధంగా గంట సేపు నానిన తర్వాత చూడండి, శనగపప్పు ఈ విధంగా నానింది. ఇప్పుడు కుక్కర్లోకి నీళ్ళన్నీ వంపేసి శనగపప్పుని తీసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల నీళ్ళని పోస్తున్నాను. అలాగే కొంచెం నెయ్యిని వేస్తున్నాను. ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేపించుకోండి చాలు. మరి శనగపప్పు ఎక్కువగా మెత్తగా ఉడికిపోకూడదు. చూడండి, ఇప్పుడు ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, శనగపప్పు ఇలా చేత్తో పట్టుకుంటే నలిగిపోవాలి, అలాగని మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం పలుకుండాలి. ఇప్పుడు ఉడికిన శనగపప్పుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యంని ఒకసారి కడిగి పెట్టేసుకోండి. సగ్గుబియ్యం అయితే నానాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 5 కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యంని ఇందులోకి పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పక్క ఉడుకుతూ ఉండనివ్వండి. మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే నేతిలోనే 1/2 కప్పు వరకు సేమ్యాని వేసుకొని ఈ సేమ్యాని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సేమ్యా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక పక్కన సగ్గుబియ్యం ఉడుకుతుంది కదండి, ఒకసారి చెక్ చేసుకుందాం. సగ్గుబియ్యము మరీ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఉడికిన తర్వాత మనం వేయించుకున్నటువంటి సేమ్యాని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమ్యా కూడా ఉడికే లోపల సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, సేమ్యా అనేది చేత్తో పట్టుకుంటే ఇలా 2 ముక్కలు అవ్వాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పుని ఇందులోకి వేసేసుకుందాం. నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇప్పుడు శనగపప్పుని యాడ్ చేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి, కాస్త చిక్కబడుతుంది. ఈలోగా సేమ్యా సగ్గుబియ్యం అన్నీ బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బెల్లం వేసుకోండి. ఇప్పుడు బెల్లంని వేసిన తర్వాత మధ్య మధ్యలో కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకుందాం. బొంబాయి రవ్వ వేసినప్పుడు ఉండగట్టకుండా ఇలా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తోటి కలుపుకోండి. బొంబాయి రవ్వ వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికితే ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవుతుందండి. అలాగే పాయసం కూడా కాస్త చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఇందులోకి 6-7 ఇలాచిని దంచి వేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మనము శనగపప్పు, అలాగే సేమ్యా, సగ్గుబియ్యం, అలాగే బొంబాయి రవ్వ ఇవన్నీ కలిపి 2 కప్పులు అయ్యాయి కాబట్టి 2 కప్పులు బెల్లం ఖచ్చితంగా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చివరిగా ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 5 నిమిషాలు అలాగే ఉంచారంటే ఈ విధంగా కాస్త చిక్కబడిపోతుంది. అంతేనండి, రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నేను చెప్పినట్లు ఈ కొలతలు ఫాలో అవుతూ ట్రై చేసి చూడండి. శనగపప్పు పాయసం అద్భుతంగా కుదురుతుంది, అమృతంలా ఉంటుందండి. ట్రస్ట్ చేయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.